హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో గెలాక్సీ యాడ్స్ గురించి ఫుల్ ప్లాన్ డీటెయిల్ మొత్తం ఈ వీడియోలో చూస్తాము. నెక్స్ట్ ఫుల్ ప్లాన్ డీటెయిల్స్ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో ఎలాంటి వర్క్ అనేది ఓకేనా, ఏమేమి వర్క్ ఉందనేది మనం దీంట్లో ఈ వీడియోలో చూస్తాము. నెక్స్ట్ వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్ ఏమేమి అనేది మనం చూసుకుంటాం. ఓకేనా, దానివల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకేనా, ఫుల్గా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతాయి. అదే మరి ఈ గెలాక్సీ యాడ్స్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్లో నా ఒక రెఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ రెఫరల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. దీంట్లో ఫ్రీగా జాయిన్ అయ్యి కూడా మీరు ఏం చేసుకోవచ్చు. ఓకే, అదే మరి మీకు గెలాక్సీ యాడ్స్లో ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నా, మెసేజ్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ చెప్పించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు మనం ఏమేం ప్లాన్స్ అనేది చూద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన గెలాక్సీ యాడ్స్లో చూసారంటే టోటల్గా వచ్చి 6 ప్లాన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఫస్ట్ ప్లాన్ వచ్చి ఫ్రీ ప్లాన్. ఓకేనా, ఫ్రీగానే మీరు లోపల జాయిన్ అయ్యి ఫ్రీగానే మనీ ఏం చేసుకొని మీరు విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఫ్రీ ప్లాన్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు డైలీ 5 రూపీస్ మీరు సెల్ఫ్ ఇన్కమ్ మీరు చేసుకోవచ్చు. దీంట్లో మీరు రెఫరల్ చేయాలని అవసరం లేదు. రెఫరల్ చేసుకుంటే ఇన్కమ్ కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఓకే, మీకు డైలీ 5 రూపీస్ అవుతాయి. ఓకే, మీరు డైలీ 5 రూపీస్ ఏం చేసుకోవచ్చు ఫ్రీ ప్లాన్లో. ఓకేనా, అదే మరి మీరు ఎన్ని మందిని రెఫరల్ చేయాలనుకుంటే ఫ్రీ ప్లాన్లో కూడా మీకు రెఫరల్ చేసుకోవచ్చు. దానికి ఉన్న కమిషన్ కూడా మీకు యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు బ్రాంజ్ ప్లాన్లో వచ్చారనుకోండి, మీకు 500 రూపీస్ మీరు పే చేశారనుకోండి, మీకు డైలీ 10 రూపీస్. సిల్వర్ ప్యాకేజ్లో మీరు జాయిన్ అవ్వాలంటే 1000 రూపీస్ పే చేసి డైలీ 15 రూపీస్ మీరు ఏం చేసుకోవచ్చు. గోల్డ్ ప్లాన్ 2000, డైలీ మీరు 20 రూపీస్ ఏం చేసుకోవచ్చు. ప్లాటినం 5000, డైలీ మీరు 30 రూపీస్ ఏం చేసుకోవచ్చు. డైమండ్ 10,000, మీరు 50 రూపీస్ ఏం చేసుకోవచ్చు. ఇది అని సెల్ఫ్ ఇన్కమ్. ఓకేనా, ఒకవేళ మీ డైరెక్ట్లో ఎవరైనా బ్రాంజ్లో వచ్చినారంటే మీకు 1 టైం, ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేసినారు 1 టైం డైరెక్ట్ కమిషన్. 1 టైం మాత్రం మీకు 30 రూపీస్ మీకు యాడ్ అవుతాయి. ఒకవేళ మీ డైరెక్ట్లో సిల్వర్లో వస్తే 60 రూపీస్ 1 టైం యాడ్ అవుతాయి. గోల్డ్లో మీ డైరెక్ట్లో ఎవరైనా వస్తే 120 రూపీస్ మీకు యాడ్ అవుతాయి. ప్లాటినంలో మీ డైరెక్ట్లో ఎవరైనా వస్తే మీకు 300 రూపీస్ యాడ్ అవుతాయి. డైమండ్లో మీ డైరెక్ట్లో ఎవరైనా వస్తే 600 రూపీస్ మీకు యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫ్రీ ప్లాన్లో ఉన్నారు, ఫ్రీ ప్లాన్లో మీరు ఉన్నప్పుడు మీ డైరెక్ట్లో ఎవరైనా పెయిడ్లో ఎవరైనా వచ్చినా కూడా మీకు ఈ అమౌంట్స్ అన్నీ మీకు యాడ్ అవుతాయి. ఓకేనా, ఓకే మనకి దీంట్లోకి చూసారంటే ఇది మన డైరెక్ట్లో వచ్చేటప్పుడు మనకి ఇన్కమ్ ఉంది. దీంట్లో లెవెల్ ఇన్కమ్ కూడా ఉన్నాయి. ఓకే, లెవెల్ ఇన్కమ్ 7 లెవెల్ ఇన్కమ్ మనకి ఇచ్చుంటారు. ఓకేనా, దీంట్లో 1 టైం రెఫరల్ కమిషన్ మాత్రమే. 1 టైం మీకు యాడ్ అయ్యే రెఫరల్ లెవెల్ ఇన్కమ్ ఇది. ఓకే, ఫస్ట్ లెవెల్ 6%, సెకండ్ లెవెల్లో 4%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లెవెల్కి 2%, సెవెంత్ లెవెల్కి 1% ఇస్తారనమాట. ఇదన్నీ 1 టైం మీకు యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ డైలీ మీకు లెవెల్ ఇన్కమ్ యాడ్ అయ్యే ఈ చెప్తాను. ఫస్ట్ వచ్చి మీరు డైరెక్ట్లో ఒక మెంబర్ ఇచ్చినారనుకోండి, వాళ్ళ మూల్యంగా వాళ్ళు ఒక క్లిక్ చేస్తే మీకు 15 పైసే. ఓకేనా, అప్పుడు వాళ్ళు 10 క్లిక్స్, ఎక్కడ దీంట్లో వర్క్ వచ్చి 10 క్లిక్ ఉంటాయి. అప్పుడు మీకు 1 రూపీ 50 పైసే యాడ్ అవుతాయి. సెకండ్ లెవెల్లో వచ్చిన వాళ్ళు, మీ డైరెక్ట్ నుంచి సెకండ్ లెవెల్లో వచ్చిన వాళ్ళకి మీకు ఒక క్లిక్ వాళ్ళు చేస్తే మీకు 10 పైసే యాడ్ అవుతాయి. అప్పుడు 10 క్లిక్ చేసేటప్పుడు మీకు 1 రూపీ యాడ్ అవుతాయి. ఓకేనా, అలా థర్డ్ లెవెల్లో 7.5 పైసే, ఫోర్త్ లెవెల్లో 5 పైసే, ఫిఫ్త్ లెవెల్లో 5 పైసే, సిక్స్త్ లెవెల్లో 5 పైసే, సెవెంత్ లెవెల్లో 2.5 పైసే. ఓకేనా, ఇదన్నీ చూసారంటే మీ డైరెక్ట్లో మీ టీంలో ఉండేటప్పుడు వాళ్ళు డైలీ క్లిక్ చేసేటప్పుడు డైలీ మీకు అమౌంట్స్ యాడ్ అవుతూనే ఉంటాయన్నమాట. ఓకేనా, అప్పుడు మీ ఎర్నింగ్స్ ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో వర్క్ డీటెయిల్స్, వర్క్ ఏమని చూస్తాం. మీరు ఫ్రీగా జాయిన్ అయ్యారంటే మీకు 10 క్లిక్ ఇస్తారన్నమాట. ఓకేనా, 10 క్లిక్ మీరు చేసుకోవచ్చు. దానికి ఒక సెల్ఫ్ ఇన్కమ్ ఏమో అది మీరు ఏం చేసుకోవచ్చు. బ్రాంజ్లో మీరు వచ్చినారనుకోండి, 10 క్లిక్ 10 వీడియో. ఓకేనా, ఒక వీడియో వచ్చి 60 సెకండ్స్ ఉంటాయన్నమాట. ఈ రెండు కంప్లీట్ చేసే వల్ల మీ ఒక బ్రాంజ్లో వచ్చినప్పుడు ఏం సెల్ఫ్ ఇన్కమ్ ఉందో ఆ సెల్ఫ్ ఇన్కమ్ మీరు ఏం చేసుకోవచ్చు. సిల్వర్లో మీరు జాయిన్ అవుతే 10 క్లిక్ 10 వీడియోస్, ఇది ఇక్కడ కూడా 60 సెకండ్స్ ఒక వీడియోకి. ఓకేనా, అదే మరి దాంతోపాటు 10 క్లిక్ యాడ్, ఓకేనా, 10 లింక్ యాడ్ క్లిక్ ఇస్తున్నారనమాట. ఈ టోటల్గా ఈ 3 ఫినిష్ చేసేటప్పుడు సిల్వర్లో మీ ఒక ఏం సెల్ఫ్ ఇన్కమో ఆ సెల్ఫ్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గోల్డ్ ప్లాన్లో మీరు జాయిన్ అవుతే 10 క్లిక్ 10 వీడియో, ఒక వీడియో మీకు ఇక్కడ 120 సెకండ్స్ మీకు ప్లే అవుతాయి. అప్పుడు 10 వీడియో మీరు చూడాలి.
10 లింక్ యాడ్ క్లిక్ మీకు ఇస్తున్నారనమాట. ఈ 3 ఫినిష్ చేసేటప్పుడు మీ మీరు గోల్డ్‌లో ఉన్నప్పుడు మీకు ఏ సెల్ఫ్ ఇన్కమో ఆ సెల్ఫ్ ఇన్కమ్ మీకు యాడ్ అవుతాయి. ప్లాటినంలో ప్లాన్‌లో మీరు జాయిన్ అవుతే 10 క్లిక్, 10 వీడియోస్, ఒక వీడియోకి 180 సెకండ్స్ ఇక్కడ 10 లింక్ యాడ్ ఇస్తున్నారు. ఈ 3 ఫినిష్ చేసేటప్పుడు మీ సెల్ఫ్ ఇన్కమ్ మీకు యాడ్ అవుతాయి. డైమండ్‌లో ఒకవేళ జాయిన్ అవుతే మీకు 10 క్లిక్, 10 వీడియో, 180 సెకండ్స్ పర్ వీడియోకి 10 లింక్ యాడ్, 10 టెక్స్ట్ యాడ్, 10 బ్యానర్ యాడ్స్. ఇది మొత్తం కంప్లీట్ చేసేటప్పుడు మీకు డైమండ్‌లో ఉన్నప్పుడు మీ యొక్క సెల్ఫ్ ఇన్కమ్ ఏమో ఆ సెల్ఫ్ ఇన్కమ్ మీకు యాడ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్‌గా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ దీంట్లో ఏదైనా మీకు అర్థం అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చిన మెసేజ్ చేసి కనుక్కోండి. ఓకే, ఇది కంపెనీ సర్టిఫికేట్ ఇచ్చుండారు. ఓకేనా, కంపెనీ పాన్ కార్డు. ఓకే, ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్. మనకు ప్యాకేజ్ ఫ్రీ అండ్ బ్రాంజ్ ఈ రెండిట్లో మీరు ఉన్నారనుకోండి, మినిమం విత్డ్రాల్ 300 ఉంటేనే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సిల్వర్ గోల్డ్లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మినిమం విత్డ్రాల్ 500 ఉంటే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ప్లాటినం అండ్ డైమండ్లో ఉంటే మినిమం విత్డ్రాల్ 1000 వచ్చింగానే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు ఎనీ ప్యాకేజెస్ 1 ఇయర్ వ్యాలిడిటీ, ఏ ప్యాకేజ్లో మీరు జాయిన్ అయినా మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నారన్నమాట. అడ్మిన్ ఛార్జ్ వచ్చి మీరు పేమెంట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు మీకు అడ్మిన్ ఛార్జ్ 5% మాత్రమే వాళ్ళు డిడక్షన్ చేస్తున్నారు, తక్కువే. ఓకేనా, మనకి విత్డ్రాల్ రిక్వెస్ట్ ఎప్పుడు ఇవ్వాలంటే మండే టు ఫ్రైడేలో విత్డ్రాల్ రిక్వెస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఎప్పుడు మీకు మండే టు ఫ్రైడే ఎప్పుడు ఎనేబుల్లో ఉంటాయి, మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మనకి రిసీవ్ అయ్యే డేట్ వచ్చేసారంటే సాటర్డే సండేలో మీ పేమెంట్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ వీక్ మండే టు ఫ్రైడే లోపల మీరు ఒకవేళ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఇస్తే ఈ వీక్లోనే సాటర్డే సండేలో మీ అమౌంట్ క్రెడిట్ అయిపోద్ది. ఒకవేళ మీరు ఫ్రైడే వేస్తున్నారు అనుకోండి, సాటర్డే సండేలో మీకు అమౌంట్ వచ్చేస్తుంది. సాటర్డే సండే మాత్రం మనం విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టడం వాళ్ళదు. ఓకేనా, మిగతా మనం మండే టు ఫ్రైడే మాత్రం మనం విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నా, మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అదే మరి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే ఈ గ్యాలక్సీ యాడ్స్లో డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఇచ్చున్నా, క్లిక్ చేసి రిజిస్టర్ చేసి జాయిన్ అవ్వండి. అదే మరి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చున్నాను, ఆ గ్రూప్లో మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా, ఈ గ్యాలక్సీ యాడ్స్ కంపెనీ మిస్ చేసుకోపోకండి, ఇది ఒక లైఫ్ టైం కంపెనీ అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.